హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన వ్యవసాయ క్షేత్రంలోనే మనం నాటుకోళ్ళు పెంచడం జరుగుతుంది కదా. అయితే ఈరోజు మన పంటల గురించి తెలుసుకుందాం. అంటే పంటలు పండిస్తూ మధ్యలో ఇలా నాటుకోళ్ళు ఎట్లా పెంచుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే ఈ నాటుకోళ్ళతోని పంటలకు ఎలాంటి ఉపయోగం అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ 3 ఎకరాల తోటలో మనము మన వర్షాకాల పంటగా పత్తి, సోయా ఇలాంటివి వేస్తుంటాం. తర్వాత పత్తి తీసేసిన తర్వాత టైం ఎక్కువ ఉండదు కాబట్టి వేసవి పంటగా నువ్వైతే వేసినాం ఈ సంవత్సరము. గత సంవత్సరంలో కొంత శనగ ఇలాంటి పంటలు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి నువ్వు పంట చూడొచ్చు. ఇది లాస్ట్ తడి అన్నమాట. ఇది చాలా మంచిగానైతే కాసింది. ఇప్పటికీ ఖాతా చూస్తే సుమారుగా దగ్గర 5 ఫీట్ ఉంటుంది. ఇది హైటు అంత పెరిగింది. ఖాతా కూడా ఈ జడ ఖాతా అంటారు దీన్ని. అంటే కుచ్చులుగా కింద నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఇదంతా కూడా లాస్ట్ వరకు ఇదంతా కూడా ఖాతానే ఉంది. ప్రతి చెట్టుకు కూడా అంతే ఉంది, సేమ్. అయితే దీనికి మేము ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు. ఒక్కసారి చిన్నగా పూత దశలో ఒక్కసారి స్ప్రే చేసినాం అంతే. ఇప్పటి వరకు ఎలాంటి మందులు కూడా స్ప్రే చేయాలి. ఓన్లీ నీళ్ళ తడిలే మొత్తం నీళ్ళ తడులు బాగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ నువ్వు పంటలో మెయిన్ ఏంటంటే పూత రాలిపోకుండా చూసుకోవాలన్నమాట. ఒక్కసారి పూత మొత్తం రాలిపోయి మొక్క ఎండిపోతే మళ్ళీ ఇగురు పెట్టి పూత దశకు రాలంటే మస్తు టైం తీసుకుంటుంది. అందువల్ల దీన్ని వాటర్ ఉన్న వాళ్ళకు ఈ నువ్వు పంట మంచిది. ఎందుకంటే ఈ ఖర్చు లేని పంట. జస్ట్ ఒక 300-350 రూపాయలకు ఒక ప్యాకెట్ వస్తుంది. ఎకరానికి సుమారు 4 ప్యాకెట్లు పడతాయి. ఏం లేదన్నా ఒక 1000-1200 రూపాయల ప్యాకెట్ విత్తనాలకు సీడ్కి అయిపోతుంది. ఈ ఎకరము దున్నిపేయడానికి డైరెక్ట్ రూట్ వెటర్ కొడతాం కాబట్టి దానికి ఒక 1200 రూపాయలు. అంతా కూడా చేత్తోని చేసుకునేటటువంటి పని ఉంటుంది. దీంట్లో ఏముండదు. చేత్తో చల్లేసి నీళ్ళు పెట్టుకోవడమే. ఇక కలుపు అయితే కలుపు తీసుకోవాలి ఖచ్చితంగా. కలుపు తీసుకుంటేనే నువ్వు పంట అవుతుంది. లేకపోతే ఈ గడ్డి బాగా ఎక్కువగా అయితే నువ్వు అనేది పెరగదు, ఖాతా కూడా కరెక్ట్ పట్టదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక్కొక్క మొక్కకు ఎన్ని జడలాగా అంటే దట్టంగా కుచ్చులుగా ఖాతా కాయడం జరిగింది లాస్ట్ వరకు. ఇది ఒక 5 ఫీట్ అయితే ఉంటుంది. దగ్గర నా భుజాల దగ్గరికి వచ్చింది ఇది హైటు. సో ఇప్పుడు ఈ నువ్వు పంటలో మనకు ఈ నాటుకోళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఇలాంటి భూమికి ఎలాంటి బలం ఏంటి, అసలు వీటికి నష్టం కలిగిస్తుందా కలిగదు అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో మనకు స్టార్టింగ్ అయితే ఎప్పుడైతే మనము అలుకుతామో అప్పుడు మాత్రం ఈ కోళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆ విత్తనాలు ఏరుక తింటాయి కాబట్టి మనము ఈ నువ్వు పంటను ఒకేసారి అలకకుండా ఏం చేయాలంటే కొంత మనం ఎక్కడైతే నీళ్ళు ఇస్తామో అక్కడ మాత్రమే అలికి వెంటనే నీళ్ళు స్టార్ట్ చేసేయాలి. అయితే ఆ నువ్వు విత్తనం అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. దానికి కోడికి కనబడకుండా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని తినది దొరకదు నువ్వు విత్తనం. సో ఆ విధంగా చేసుకోవాలి. అయితే నువ్వు మొలక వెళ్ళిన తర్వాత ఆ మొలకన మాత్రము ఇది తినదు. నువ్వు చిన్న మొలక ఉన్నా కానీ ఈ కోడి పొడుచుక తినదు. ఆల్రెడీ మేము ఇక్కడ మన దగ్గర చూసినాం కాబట్టి ఈ కోళ్ళున్న దగ్గర నువ్వు పంటకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అట్లాగే ఈ నువ్వు పంటలో ఈ కోళ్ళు తిరిగితే చిన్న పురుగులు కానీ వివిధ రకాలైనటువంటి కీటకాలు అవి ఉంటాయి కాబట్టి
మొక్కకు డ్యామేజ్ కాకుండా ఈ కీటకాలని కోళ్ళు తినేస్తాయి, అదొకటి. ప్లస్ ఇవి రెట్టేస్తాయి కాబట్టి ఇలా తిరుగుతూ రెట్టేస్తాయి కాబట్టి ఒక ఎరువుగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా కోళ్ళు ఉంటే మనకు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతంత మాత్రమే. కాకపోతే మరీ ఎక్కువ కోళ్ళు ఉంటే అవి రెట్టేస్తాయి కాబట్టి చాలా భూమికి ఎక్కువ బలం వస్తుంది అన్నమాట. అంటే మనకు ఒక ఎరువులు ఎరువులు వేసే బదులు ఈ రెట్టల ద్వారా మనకు అధిక దిగుబడి వస్తుంది. ఎరువులు వేయకపోయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు ఒక్కోసారి. ఆ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ కోళ్ళు ఇందులో తిరగడం వల్ల. అయితే కొన్ని పంటలకు మాత్రము ఈ నాటుకోళ్ళు నష్టం కలిగించవచ్చు. టమాటా కానీ, లేకపోతే ఆకుకూరల్లో మెంతి కూర కానీ, తర్వాత కొన్ని గోపి విత్తనాలు వేసినప్పుడు అవి మొలకెళ్తే అవి కొరికేస్తాయి. అవి మన చేనులో చూసినాం కాబట్టి అట్లాంటి వాటికి కొంచెం నష్టం కలిగిస్తాయి. వివిధ రకాలైన పంటలకు మాత్రము ఇబ్బంది ఏం కలిగాయి. సో ఇప్పుడు ఇలా వ్యవసాయ క్షేత్రంలో ఇట్లా పంటలు పండిస్తూ ఈ నాటుకోళ్ళు పెంచుకోవడం ద్వారా మనకు వ్యవసాయంలో కొంత లాస్ వచ్చినా కానీ వీటి వల్ల లాభం వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజైతే ఈ నువ్వు పంటలో నాటుకోళ్ళు పెంచితే ఎట్లా ఉంటుంది అనేది, అంటే వాటికి ఎట్లా నష్టం కలిగాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.